బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలు హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ నందు ప్రముఖ డిఎన్బి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నాగాల్ల ప్రదీప్ కుమార్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏకైక ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహిస్తున్న హాస్పిటల్ మాదని ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే మా హాస్పిటల్ కి వచ్చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలని, పొగాకు వాడకం వలన అనేక మంది అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, కైని వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిహెచ్ శరత్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. కుమార్ రెడ్డి, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, హెచ్సిజిఎంఎన్ఆర్ హాస్పిటల్ ఒంగోలు నుండి వచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చీరాల నందు ప్రతి మనవి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ, మీ ఆల్రెడీ లేదంటే మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉండి వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న దాని గురించి మీరు వచ్చి సంప్రదించి సలహాలు తీసుకోగలరు. మా సెంటర్ నందు అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్స్ ఉన్నాయి అండ్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాము. సో ఈ ఆరోగ్యశ్రీ వసతి కూడా ఉంది. మీరు పైసా ఖర్చు లేకుండా మా దగ్గర అన్ని సదుపాయాలు పొందవచ్చు. మే 31 వరల్డ్ నో టొబాకో డే. ఈ 2024 సంవత్సరం థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ. అంటే ఈ మధ్య చిన్న వయసులోనే చిన్నపిల్లలు ఎక్కువ టొబాకో కన్జంప్షన్ అదే పెరిగిపోయిందనమాట. సో ఈసారి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంవత్సరం మన థీమ్ వచ్చేసి మోటివేషన్ ఏంటంటే చిన్నపిల్లల్ని టొబాకో నుండి కాపాడాలి. వాళ్ళు ఏదైనా వర్కర్స్ కావచ్చు, ఇండస్ట్రీ వర్కర్స్ కావచ్చు, టొబాకో కన్జంప్షన్ కావచ్చు, చిన్నపిల్లల్లో యువతలో పెరిగింది కాబట్టి దాన్ని మనం అవగాహన వాళ్ళకి చెప్పి పేరెంట్స్ కానీ లేదంటే తోటి సమాజం కూడా వాళ్ళని టొబాకో ఎక్కువ ఎక్స్పోజర్ కాకుండా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్లో ఏదైనా పనిచేస్తున్నా, పొలంలో పనిచేస్తున్నా, ఆ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నా, లేదంటే ఇప్పుడు ఏదైనా స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేదంటే టొబాకో వేరే రకంగా అలవాటు ఉన్నా కానీ వాటిని నివారించాలి. అదే మన థీమ్ అనమాట. ఈరోజు ఒక థీమ్. ఈ టొబాకో క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకింగ్ ఒకటే కాదు, మనం నోటి ద్వారా కూడా ఈవెన్ పాన్, గుట్కా, చీని ఇట్లాంటివి కూడా మనకి హానికరమే. దానివల్ల మనకి నోటి క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, కాలేయం, బ్లాడర్, ఇట్లా పేగు, పెద్ద పేగు ఇలాంటి క్యాన్సర్లు అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ టొబాకో నుంచి ఏ విధమైనా సరే, స్మోకింగ్ అనే కాకుండా నోటి ద్వారా తీసుకునే పాన్, గుట్కా అవి కూడా మనము అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇంకా